మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. గడిచిన పునరుద్ధరణ దినము నుండి ఈ పునరుద్ధరణ దినం వరకు మీరు నన్ను మమ్మలను మీ రెక్కల కింద నైనా భద్రపరిచి, నైనా మీ చూపుతో మమ్మల్ని భద్రపరిచి, మీ ఆజ్ఞల మేరకు మమ్మల్ని భద్రపరిచి, మా చుట్టూ కంచి వేసి మమ్మల్ని కాపాడి దీవించి రక్షించి ఈ వారమంతట్లోనూ మీరు మాతో ఉండి, ఇదిగో మా ప్రభా నీ సన్నిధికి చేరిన ప్రతి బిడ్డల చుట్టూ మీరుండండి. ఇదిగో మా ప్రభా ఇంకనూ ప్రయాణమైన ప్రతి బిడ్డల చుట్టూ మీరుండండి. అనుకూలత లేని వారికి అనుకూలం చేయండి, ప్రయాణంలో ఉన్న వారికి సఫలపరచండి, ఆటంకంలో ఉన్న వారికి ఆటంకాలు తొలగించండి, వచ్చుతున్న వారికి మార్గాన్ని సరళం చేయండి. మీ సన్నిధికి త్వరగా వచ్చి మీ సన్నిధిలో చేరి మేమంతను మా తండ్రి కీర్తనతోనూ వాక్యంతోనూ మీ వాక్యంతోనూ నైనా తెలుసుకొని మా జీవితాలు మార్చుకోనగలిగేటువంటి హృదయాలు మాకు దయచేయమని, ఆది నుంచి అంతవరకు మీరే కృపా కనికరము సహాయం చేసి కాపాడు దీవించదని మా ప్రభు అయిన క్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మహిమ ఘనతకు వార్కుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు వార్కుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనురు, యెహోవా ఈరే చూచుకొనురు, సర్వము సమకూర్చురు. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేచినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేచినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. నీవు స్వస్థపరచు యెహోవావయ్యా. నీవు బాగు చేయు తండ్రివి నాయనా. నా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. నీవు బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడువయ్యా. నా బండ బ్రతుకును మార్చగల సమర్థుడువయ్యా. అయ్యా నీకు స్తుతి రాజా. నా స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. యేసయ్యా నీకు స్తుతి ప్రభువా. ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూచి నోరు తెరిచి ఆయన స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధింతుం ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం ఆశక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతుం నా పూర్ణ బలముతో ఆరాధింతుం నా పూర్ణ మనసుతో ఆరాధింతుం నా పూర్ణ బలముతో ఆరాధింతుం. ఆరాధనా, 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 ఆరాధనా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. ఆరాధనా, 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 ఆరాధనా. ఎలోహీ, ఎలోహీ, నన్ను చూసావే వందనమయ్యా. ఎలోహీ, ఎలోహీ, నన్ను చూసావే వందనమయ్యా. నీవు నన్ను చూసావే వందనమయ్యా. నీవు నన్ను చూసావే వందనమయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా,
యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. ఆరాధన 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 ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించెదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించెదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ నా పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించుట నాకు ఇచ్చేయి. నా పూర్ణ బలముతో నిన్ను సేవించుట నువ్వు నాకు నేర్పించయ్యా. నీవు స్వస్థపరచు దేవుడవయ్యా, నీవు నన్ను చూస్తున్న దేవుడవయ్యా. మరి నిన్ను నేను ఏ విధంగా స్తుతించగలుగుతున్నాను? మధ్యాహ్న సమయమందు నాకు నేను పరీక్షించుటను నాకు నేర్పించయ్యా అని ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూద్దాం. నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించమంటున్నాడు. మరి నువ్వు ఎంతవరకు ఆయన ఆరాధించగలుగుతున్నావు ప్రియ సహోదరుడా సహోదరి? ఆయన వైపు చూడగలుగుతున్నావా? ఆయన స్తుతించగలుగుతున్నావా? ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యెహోవా, నిన్ను స్వస్థపరచు యెహోవా, నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను గమనిస్తున్న దేవుడు, నీ పరిస్థితులను మార్చగలగ దేవుడు. నీ పూర్ణ బలముతో ఆయన స్తుతించగలుగుతున్నావా ప్రియ సహోదరుడా? హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. నిన్ను చూచుట మాకు నేర్పించయ్యా. ఇంతవరకు నిన్ను ఆరాధించామయ్యా. రాజా నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు అవును నాయనా, ఆదుకున్నావే, అవును యేసయ్యా. నన్ను మా పరిస్థితుల్లో ఇంతవరకు నీవు ఆదుకున్నావయ్యా. మా కష్టములో నీవు మమ్మల్ని ఆదుకున్న దేవుడువయ్యా. మేము నడవలేని పరిస్థితుల్లో మమ్మల్ని నడిపించిన దేవుడువయ్యా. మా కష్టములో మీరు మాకు చేపట్టి నడిపించిన దేవుడువయ్యా. నీకు వందనాలయ్యా. నా పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించుటను నాకు నేర్పించయ్యా. నా పూర్ణ బలముతో నిన్ను స్తుతించుట నాకు నేర్పించయ్యా. నిన్ను సేవించుటను నాకు నేర్పించయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, స్వస్థపరచితివే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరచావే వందనమయ్యా.
ఆరాధనా 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 ప్రియ సంగమా, ఆయన వైపు చూద్దాం. ఆరాధనా నిన్ను చూస్తున్న దేవుని వైపు చూద్దాం. ఆరాధనా నిన్ను స్వస్థపరచు యెహోవా వైపు చూద్దాం. ఆయన ఇచ్చు వాక్యం వైపు మన హృదయం వైపు తిప్పుదాం. ఈ వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడనన్నాడు. చూచావి ఈ వాక్యము ద్వారా మనల్ని ఆయన ఆదరించినాడు. ఆయన వైపు చూద్దాం. ఇంతవరకు మన హృదయము ఏటి వైపు ఉన్నదో ఇప్పుడు ఆయన ఇచ్చే వాక్యం వైపు మన హృదయాన్ని తిప్పుదాం. చూచావే వందనమయ్యా, నీవు నన్ను చూచావే వందనమయ్యా. ఆరాధనా 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన స్వస్థపరచు దేవుడై ఉంటున్నాడు. ఆయన మన స్థితిగతులను చూస్తున్న దేవుడై ఉంటున్నాడు. మనల్ని ఆదరించే దేవుడై ఉంటున్నాడు. మన పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆయన వైపు మనం చూసినప్పుడు మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. మనము మర్చిన ఆయన మనల్ని మరవకుండా అనుక్షణము మనల్ని కాపాడే దేవుడై ఉంటున్నాడు. అయితే నీవు చేయవలసినది, మనము చేయవలసినది ఒకటే, మన పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధించటం, మనము పూర్ణ శక్తితో ఆయన్ని స్తుతించటమే. ప్రియ సంగమా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించావు. పాటల ద్వారా నీవు నాయన మహిమ పొందినావు. సాక్ష్యముల ద్వారా ప్రభు, ఇదిగో తండ్రి, ప్రార్థన సహాయత కోరిన ప్రతి బిడల విషయం సన్నిధిలో పెట్టుచున్నాను. నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇదిగో ప్రభు, మా హృదయాలను నాయనా మరి ఇదిగో వాక్యం వైపు మేము తిప్పుతున్నామయ్యా. ఇక కొద్ది సమయము మా స్తుతి ఆరాధన నీకు చెల్లించామయ్యా. రాజా, నీవు మమ్మను ప్రేమించే దేవుడవయ్యా, నీవు మమ్మను స్వస్థపరిచే దేవుడవయ్యా, నీవు మా స్థితి గతులను చూస్తున్న దేవుడవయ్యా. అయితే నాయనా మరి మేము ఏమి చేయగలుగుతున్నాము? మా పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నిన్ను ఆరాధించగలుగుతున్నామా? నిన్ను స్తుతించగలుగుతున్నామా? ఇంకా నిన్ను నిర్లక్ష్యము చేస్తున్నామేమో ప్రభువా. మమ్మల్ని మేము పరీక్షించుకునేటువంటి ఆత్మను మీరు మాకు మధ్యాహ్న సమయం ఇవ్వవా ప్రభువా. ఏదో ఆరాధనకు వచ్చాము ఆదివారము కాబట్టి మరి వెళ్తున్నామంటే కాదు, కానీ ఒట్టిగా వచ్చిన మేము ప్రభువా, మేము ఒట్టిగా తిరిగి వెళ్తే దాని వలన ప్రయోజనము లేదు. కానీ ప్రభువా నాయనా, నీ వాక్యమును మా హృదయములో నింపుకొనగలిగే భాగ్యమును మీరు మాకు ఇవ్వండి. నీ దాసుని నీ వ్యక్తి పట్టమని వేడుకుంటున్నాను ప్రభా. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచమని వేడుకుంటున్నానయ్యా. అల్లరి శక్తులను మీరు బంధించండి ప్రభా. నిద్రాశక్తులను మీరు బంధించమని వేడుకుంటున్నాను ప్రభా. నాయనా, వాతావరణాన్ని పరిశుద్ధ వాతావరణంతో నింపండి ప్రభా. నాయనా, నీ దాసి నోటిని పూరగా మీరు వాడుకొని వినిన వాక్యము మా హృదయాల్లో భద్రపరచుకొని నాయనా, నీ నిండైన ఆశీర్వాదములు పొందుకొని మేము ఇంటికి వెళ్ళుటకు అటువంటి ధన్యతను నాకు మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే చెల్లించుకుంటూ యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. దేవుని వాక్యంలోకి వెళ్తామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు
ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును మిమ్మును ఏర్పరచుకొని నియమించేది. చాలండి ఇక్కడ. ఇది యేసు ప్రభువుల వారు స్వయంగా చెప్పిన మాట. ఇది యేసు ప్రభువారు శిష్యులకు ఆయన స్వయంగా ఆయన నోటితో ఆయన చెప్పిన మాట. ఆ మాటను మనము అర్థం చేసుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మనము యేసయ్యను ఏర్పరచుకోలేదు. ఏమంటే మనం ఎవరన్నా యేసు ప్రభువుని ఏర్పరచుకున్నామా? ఆలోచన చేయండి. ఆయన ఎలా ఉంటాడో మనకి తెలియదు. ఆయన గురించి అసలు మనకేమీ తెలియదు. మనం ఎరుగని వారము. అయితే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నన్ను మీ అందరినీ కూడా యేసు ప్రభు ఏర్పరచుకున్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏర్పరచుకోవటం అంటే లోకములో మనము అక్కడొకరు అందరూ ఒక చోటే మనం ఉండలేదు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క మరి కుటుంబంలో మీరు ఉండగా దేవుడు తన దాసుని ద్వారా పంపించి ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు. మీరు నాకు అనుగ్రహింపబడిన వారు. మా మాట ఎవరు వింటారండి? దేవుడు సెలవు లేనిదే మీరు మా మాట వినరు. పోవయ్యా చెప్పావులే అంటారు. కానీ దేవుడు మీ యందుండి మా మాట వినేలాగా దేవుడు చేశాడు. అదే ఏర్పరచుకోవటం అంటే. దేవుడు మిమ్మలను ఏర్పరచుకున్నాడు. లోకములో నుండి మిమ్మలను ప్రత్యేకించుకున్నాడు. ఒక పరిశుద్ధ సంఘముగా ఉండాలని, మీ అందరికీ ఒక రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నానన్నాడు. చిన్నమంద భయపడకము, నేను మీకు రాజ్యమును అనుగ్రహిస్తాను. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి. 16వ వచనములో మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించండి. ఫలించడం అంటే తెలుసా అండి? ఒక బీరపాదు, ఒక చెట్టు, ఏదన్నా వంకాయ చెట్టు లేకపోతే మిరపకాయ చెట్టు, ఏదో ఒక చెట్టు వేసాం అనుకోండి. దానికి నీళ్లు పోసి చక్కగా పెంచితే అది పెరిగి చక్కగా పూత పట్టి మరి మంచి కాయలు కాస్తే దాన్ని చూసి ఎంత ఆనందిస్తాము. మనం వేసుకున్న చెట్టుకి మరి పాదుకి మంచి పాదు అంటారు తీగ. ఈ చిక్కుడు పాదు, బీరపాదు, సొరపాదు, ఏమండి, ఇంకా ఆనపాదు అంటే సొరపాదే, ఇంకా పొట్లకాయ, ఇవన్నీ పాదులు. చెట్లు కాదు అవి, పాదులు. ద్రాక్షావళి కూడా పాదే అంటారు. అయితే పైన నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో నిలుచు తీగ, మీరందరూ తీగలై ఉన్నారు. మనమంతా ఆ ద్రాక్షావళిలో తీగలు. ఆయనలో అంటుగట్టబడ్డాం మనము. అసలైన ఇశ్రాయేలీయులు వేరే, ప్రత్యేకము. వారు సొంత జనాంగము, సొంత బిడ్డలు ఆయన వారు. అయితే
వారు నిరాకరించారు. దేవుడు అన్య జనాంగాన్ని మనలను ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్య జనాంగాన్ని మనల్ని పిలిచి ఏర్పరచుకున్నాడు. అర్థం అవుతుందని నేను చెప్పే మాట. అసలైన ఇశ్రాయేలీయులు ఈ దేవుణ్ణి నిరాకరించారు. వేరే దేవుళ్ళను దేవతలను ఆరాధించడానికి పక్కకి వెళ్ళిపోయారు. అయితే మనం అన్య జనాంగమైన మనలను ఆయన పిలుచుకుని ఆయనలో మనలను అంటుగట్టాడు. అంటుగట్టడం అంటే తెలుసా అండి? ఒక చెట్టు, ఒక మామిడి చెట్టే ఉందనుకోండి. ఆ మామిడి చెట్టును వేరే కొమ్మ, అది మామిడి కొమ్మే, పులుపు, అది పులుపు చెట్టు కాయ. ఆ చెట్టు అంతా కాయలు కాసేవన్నీ పులిపే, ఎవరు తినరు. అటువంటి ఆ కొమ్మను తీసుకొచ్చి దీనికి కొంచెం చెక్కి, ఆ చెట్టును చెక్కి, దానికి ఈ చెట్టును చెక్కి ఈ కొమ్మను దానికి అంటుగట్టి ఒక 21 రోజు దానికి నీళ్ళేసి ఎరువేసి బాగా పెడితే 21 రోజుకి ఏమవుతుందంటే వేర్లు వస్తాయి. ఆ వేర్లు వచ్చిన ఆ కొమ్మను తీసుకెళ్ళి వేరే చోట నాటితే అది తీయని పులుపుతనం పోతుంది. ఇందులో ఉన్న సారమంతా ఈ కొమ్మలోకి వస్తుంది. ఈ కొమ్మ తీయని కాయలు, ఇంకా పులుపు అనేది దాంట్లో రావు. పులుపు కాయ దాని వేరు అది వెళ్ళిపోయింది. దాని మరి కొత్త చెట్టుకు మనము అంటుగట్టబడ్డాం కాబట్టి దీనిలోనున్న సారమంతా ఇది లాక్కుని ఇది మంచి ఫలములు ఫలించే చెట్టుగా తయారైంది. అర్థమైందా నేను చెప్పిన మాట అండి? ఏమండి, అర్థమైందా లేదా చెప్పమంటారు మరలా? మంచి చెట్టుకి ఒక పులుపు చెట్టు కొమ్మ తీసుకొచ్చి దీన్ని కట్టితే దీనికి అంటుగట్టగానే 21 రోజుకి గుడ్లు పొదుగు పెడతారండి. గుడ్లు పొదుగు పెడతారు. ఆ కోడి అనిగే కోడి తీసుకొచ్చి దాని మీద గుడ్ల మీద కూర్చోబెడితే ఎన్ని రోజులు కూర్చోబెడతారు అమ్మా? 21 రోజు. మీరు ఎక్కువ పెడితే దాంట్లో రెడీ అయిపోతాయి అన్నమాట అండి. 21 రోజుకి రెడీ అయిపోతాయి. అర్థమైందా? ఇది 21 రోజు శాస్త్రం. అది మామూలుగా ఈ తూరీగలు అంటారు, అవి ఏమంటారు, సీతాకోక చిలుకలు అంటారు. చూసారు ఎప్పుడన్నా? రంగురంగులుగా ఎగురుతూ ఉంటాయి. అమ్మా, ఎప్పుడు చూడలేదా? చూడనట్టు అలా చూస్తారేమి? చూసారా లేదా? ఎంతో చక్కగా పట్టుకోవాలనుకుంటాం. పిల్లలు కూడా దాన్ని చూడగానే ఎంతో ముచ్చటగా దాన్ని పట్టుకోవాలని అనుకుంటారు. అది ఎక్కడి నుంచి తయారైందో తెలుసా? ఎక్కడి నుంచి తయారైంది అది? దాని గుడ్లు పెట్టింది ఏమి లేదు. అది గొంగళ పురుగు అని ఎంతమంది చూశారు? గొంగళ పురుగు ఈ ములగ చెట్ల మీద ఎక్కువ ఉంటాయి ఈ గొంగళ పురుగులు అనేవి. ఈ గొంగళ పురుగులు ములగ చెట్టు మీద బాగా ఆకుల్ని, ఆ కాయలు తినేస్తూ ఉంటుంది గొంగళ పురుగు. దానికి పైన అంతా కూడా ఎలా ఉంటుంది? బొచ్చుగా ఉంటుంది. ఆ బొచ్చు కాస్త తగిలింది అనుకోండి, నవ్వు వచ్చేది, దొరుదా. అది ముట్టుకుంటేనే భయంకరం అనమాట అండి. ఏది? గొంగళ పురుగు. ఆ గొంగళ పురుగుని తీసుకొచ్చి అది ఏం చేస్తుందంటే, గొంగళ పురుగు ఒక గూడు కట్టుకుంటుంది మట్టితో. ఆ గూడులోకి వెళ్ళిపోయి 21 రోజు దానిలో ఉండిపోద్ది అనమాట అండి. 21 రోజులకి అది ఏమవుతుందంటే, ఆ గుడ్డు అది పగిలి అందులో నుండి ఆ గొంగళ పురుగు చచ్చి సీతాకోక చిలుకలా మారిపోతుంది అనమాట. రంగులుగా. అది దేవుని సృష్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటివి కొన్ని ఉన్నాయి.
అలాగే అంటుకట్టబడిన మనము ద్రాక్షావళిలో, నిజమైన ద్రాక్షావళిలో మనము అంటుకట్టబడ్డాము. ఇంతకుముందు మన బ్రతుకు చేదు బ్రతుకు. మనలను ఎవరు చూసి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే మన బ్రతుకు ఒక రకమైన చేదు జీవితాన్ని. ఇప్పుడు యేసయ్యలోనికి వచ్చినాము. యేసయ్య మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని ఏమంటున్నాడో తెలుసా అండి? మీరు వెళ్ళి ఫలించండి. మీరు ఫలించుట వలన తండ్రి మహిమ పొందుతాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్ముడు, మూడు దేవుళ్ళు కాదు, ఒక్కడే 3 రీతులుగా పిలువబడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆదికాండము నుండి మలాకీ వరకు కూడా ఆయన తండ్రిగా పిలువబడ్డాడు. యెహోవా అని పిలువబడ్డాడు. మలాకీ తర్వాత ఏమొచ్చిందండి? మలాకీ తర్వాత ఏముంది? మత్తయి, కొత్త నిబంధన. అప్పుడు కొత్త నిబంధన అంటే యేసు ప్రభు జననము, యేసు ప్రభు భూలోకములో జన్మించడము. ఆయన 33.5 సంవత్సరాలు, కొద్ది దినాలు మాత్రమే మానవుల కొరకు ఆయన అద్భుతాలు చేసి, అందరికీ మంచి బోధ చేసి, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనందరినీ ఏర్పరచుకున్నాడు, అన్యజనాంగాన్ని అంతటినీ. యూదులైన వారు, ఇశ్రాయేలీలైన వారు ఈయనను ఏం చేశారు? సిలువకు అప్పగించారు. కానీ అన్యజనాంగము ఎవరు కూడా ఆయనను సిలువ వేయలేదండి. ఆయన పిలుపును అందుకుని వారైనా వచ్చారు ఆయన వద్దకు. ఆయన అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మనము ఆయనను ఏర్పరచుకోలేదు. అయితే మీరు మీ పైన మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించండి. మీరు వెళ్ళి ఫలించండి. నా యొక్క అంశం ఏమిటంటే మనం ఫలించటం. మనలో ఆత్మ సంబంధమైన ఫలములు కావాలి. ప్రభు కోరేది అది. మనలో నుండి ప్రభు కోరేది ఏమిటంటే ఆయన పేరట మనము ఫలించాల. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఫలించుట వలన వ్యవసాయకుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. అర్థమైందండి? మొక్క వేసావు నువ్వు, ఒక చెట్టు పాదో వేసావు, అది వేసింది నీవు, వ్యవసాయకురాలుగా నీవు వేసావు. అది ఫలించి చక్కగా ఫలములు ఇవ్వటం వలన ఎవరు సంతోషిస్తారు? అది నాటిన వారు. అది నాటి నీళ్లు పోసి దాన్ని కాచిన వారు సంతోషిస్తారు. మన వ్యవసాయకుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ద్రాక్షావళి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో మనము అంటుగట్టబడ్డాము. మనం ఫలించుట వలన దేవుడు మహిమ పొందుతాడు. ఆయన మహిమ పొందటం అంటే ఆయన సంతోషిస్తాడు. సంతోషించి ఏం చేస్తాడట? మీరు ఏది అడిగినా, మీకు అర్థం అవటానికి ఇన్ని రకాలుగా చెప్పవలసి వచ్చింది. మీరు ఫలించలేదు కాబట్టే తండ్రి దగ్గర ఏమీ పొందుకోలేకపోతున్నారు. ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తున్నాడా?
దేవుడు ఆయన మీరు అడిగినది మీకు ఇస్తున్నాడా? ఇస్తే మంచిదే. ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఆయన? ఎందుకు ఇవ్వట్లేదు? ఇదిగో ఇక్కడ కారణం చెప్తున్నాడండి. నా పేరున తండ్రిని ఏమి అడుగుదురో అది నీకు అనుగ్రహింపబడినట్లు మీరు వెళ్ళి ఏం చేయాలా? ఫలించాలా. మరి ఒక చోట మత్తయి చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము కొంచెం వెనక్కి వెళ్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందుటకు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చూసారా ఏమంటున్నాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అక్కడ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీరు వెళ్ళి ఫలించండి అన్నాడు. ఏ ఫలమై ఉండాలి? ఫలించడం అంటే మామిడికాయలు, జామకాయలు, అరటికాయలు, ఈ కాయలు అండి. ఆ కాయలు లోక సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించాలి. గలతీ పత్రికలో చెప్తున్న ఆత్మ ఫలములు ఏమనగా అని చెప్పి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. చదవటానికి టైం లేదు. కానీ ఇక్కడ పరిసయ్యులను శాస్త్రులు యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకోవటానికి వచ్చారండి. వాళ్ళెవరు? పరిసయ్యులను. వాళ్ళు యూదులే. అదొక తెగ. యూదులైన వారిలోనే వారు ఇశ్రాయేలీలే. కానీ వారిలో మరి శాస్త్రులు పరిసయ్యులు కొంచెం జ్ఞానం కలిగిన వారు అన్నమాట అండి. మరి ఇన్ని కులాల్లోనూ బాపనోళ్ళు ఉన్నారండి. బాపనోళ్ళు వాళ్ళని ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకు? అయ్యవార్లు. వారు అయ్యవార్లు, మంత్రాలు, పూజారప్పలు. వాళ్ళు వీళ్ళందరికంటే కొంచెం మెట్టు ఎక్కువ అన్నమాట అండి. అలాగా ఇందులో కూడా శాస్త్రులు పరిసయ్యులు అనేవాళ్ళు ఒక తెగ. వీళ్ళు కూడా బాప్తిసం తీసుకోవటానికి యోహాన్ దగ్గరకు వచ్చారేమో. నిద్రపోవద్దు. వాళ్ళని చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు. సర్ప సంతానం లాంటి వాళ్ళే. సర్ప సంతానం అంటే ఎవరండి? ఏమా చెప్పండి అయ్యా. సర్ప సంతానం అంటే ఎవరు? పాములా? సర్ప సంతానం అంటే సాతాను యొక్క పిల్లలు. ఒకప్పుడు మనము సాతాను పిల్లలుగా ఉన్నాం. సాతాను పిల్లల్లో నుండి దేవుడు మన కొరకు రక్తం చిందించి మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు అయ్యాము, ఆయన బిడ్డలము. కానీ వీళ్ళెవరండి? దేవుని ప్రజలమని చెప్పుకుంటూ సర్ప సంతానముగా, మేమందరికంటే పెద్దవాళ్ళం, భక్తులమని చెప్పి వాళ్ళు అతిశయించేవారు అనమాట అండి. వారిని సిగ్గు తీసేశాడు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను. సర్ప సంతానమా అని పిలిచి ఏమంటున్నాడంటే కింద, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఏ మనసుకు తగినదే? బాప్తిసం తీసుకున్నంతట్లో రక్షణ పొందేశామని అని ఎవ్వరూ అనుకోకూడదండి. ఇంకా చాలామంది బాప్తిసం తీసుకున్నాం కదా, మేము దేవుని సంతానం అయిపోయామని అనుకుంటే కాదు. మారు మనసు పొందాలట. మారు మనసు అంటే ఏమా? మారు మనసు అంటే మీకు అర్థం అవ్వటానికి ఒక దృశ్యాన్ని, ఒక
సాదృశ్యాన్ని చెప్తాను. అగస్టిన్ అనే ఒక ఆయన, ఓ భక్తుడు, ఇంతకుముందు లోక సంబంధంగా లోకంలో జీవించాడు, ఇష్టానుసారంగా జీవించాడు. అయితే దేవుని యొద్దకు వచ్చాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అతడు పశ్చాత్తాపపడ్డాడు. నేను పాపిని, నేను చాలా ఘోర పాపిని, నా పాపములు క్షమించు ప్రభువా అని చెప్పి పాపాలు ఒప్పుకున్నాడు. పాపాలు ఒప్పుకున్న తర్వాత అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరలా ఆ పాపపు జోలికి వెళ్ళలేదు. దేవుని భక్తునిగా ఉండి దేవుని సేవ చేస్తున్నాడండి. దేవుని సేవ చేస్తుంటే ఒక చోటకు పిలువబడ్డాడు. వేల కొలది జనాలు వచ్చారు ఆయన మీటింగ్కి. ఆయన ప్రసంగం చేస్తుండగా ఒక మాజీ ఫ్రెండ్ అంటే స్నేహితురాలు, స్నేహితుడు కాదు, స్నేహితుడైతే పర్వాలేదు, అయినా స్నేహితుడైనా ఇంతకు మాజీ అంటే పాత స్నేహితులు, తాగేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఉంటారు, తిరిగేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈయన మారు మనసు పొందిన వ్యక్తి, మారు మనసు వినాలి జాగ్రత్తగా. ఇక్కడే మనం దెబ్బతింటున్నాము. సరిగ్గా అర్థం చేసుకోక మనము దెబ్బతింటున్నాం. ఇక్కడే బాప్తీసం పొందేశాం కదా అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బాప్తీసము కింద మెట్టు వరకే. పై మెట్టు ఎక్కాలంటే ఏం చేయాలి? మెట్టు ఎక్కాలంటే మారు మనసు ఫలము, మారు మనసు పొందాల. అయితే మీటింగ్ జరుగుతూ ఉంది. నాకులాగా ఆయన నిలబడి మా వాక్యం చెప్తా ఉన్నాడు. ముందు లైన్లో మాజీ ఫ్రెండ్, స్నేహితురాలు వచ్చింది. అంటే పాత జీవితంలో కనెక్షన్ ఉందన్నమాట అండి. అతనికిని, ఆ పాస్టర్ గారికి ఆమెకు కనెక్షన్ ఉంది. ఆమెతో పాపం చేశాడు. ఇప్పుడు మారు మనసు పొందాడు. ఇక ఆమె వంక చూడడు. అందరికిలాగా ఆయన అందరినీ పరిశీలిస్తున్నాడు, కానీ ఆమెను చూడలేదు. ఆమె ఏం చేస్తుంది? హలో అగస్టిన్, నేను పాత స్నేహితురాలను నేను అని అంటే, నీవు పాత స్నేహితురాలు అయితే అవ్వచ్చు, కానీ నేను పాత అగస్టిన్ కాదని చెప్పి ఆమెను వంక చూడటానికి కూడా ఇష్టపడలేదు. అర్థమైందా నేను చెప్పిన మాట? ఏమ్మా, అర్థం చేసుకోండి. అది మారు మనసు అంటే. విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళా దాని జోలికి వెళ్ళకూడదు. బీడీ కాల్చే అలవాటు ఉంది, సిగరెట్ కాల్చే అలవాటు ఉంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దానికి ఏం చేయాలి? అది మానేయాలి. తాగుడు అనేది ఉంది. ఆ త్రాగుడు ఇంతకు ముందు త్రాగావు, ఇప్పుడు దేవుణ్ణి నమ్మి బాప్తీసం తీసుకున్నావు. మంచి ఫలములు ఫలించాలంటే ఆ త్రాగుడు ఆపేయాల, త్రాగకూడదు. తిరిగే అలవాటు ఉంటే తిరగటం మానేయాల, మనసు మార్చుకోవాల, దాని వంక చూడకూడదు. పాపము సాతాను ఏం చేస్తుందంటే ముందు పడేస్తూ ఉంటుంది. కళ్ళ ముందు నిన్ను పాడు చేయటానికి ఆ పాపపు విత్తనాలు నీ ముందు వేస్తుంది. అయితే వాటిని నీవు చూడకూడదు. అగస్టిన్ ఏం చేశాడంటే ఆమె వంక చూడలేదు. హలో, నేను పాత అగస్టిన్ కాదు, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను, మారు మనసు పొందాను అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. ఇంతకుముందు మాట్లాడినట్లు మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె స్నేహము వదిలేశాడు. ఆమె లోకస్తురాలు కనుక ఆమె మారు మనసు పొందలేదు, దేవుణ్ణి అంగీకరించలేదు. ఈమె దేవుణ్ణి అంగీకరించాడు కాబట్టి పాత జీవితాన్ని విడిచిపెట్టేశాడు. మనం కూడా పాత జీవితాన్ని విడిచిపెట్టి, దేవా నూతనమైన జీవితాన్ని నాకు దయచేయి,
నూతనమైన మార్పు దయచేయి. అప్పుడే నీ రక్షణ పొందుకున్నట్టు నాయన. ఇది అక్కడే ఇక్కడ ఈ యోహాను ఏమంటున్నాడంటే ఏమనంటున్నాడు? మారు మనసుకు తగిన ఫలమును మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచుచున్నారు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు. ఆ కింద 10వ వచనం, ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఉన్నది. నరకబడి ఏం చేస్తుందంటే వాటిని అగ్నిలో, నేను 2 మొక్కలు తెచ్చి పెడదాం అనుకున్నాను, టైం లేక. ఒకటి పచ్చని మొక్క, పచ్చని చెట్టు, ఒకటి ఎండిపోయిన చెట్టు. 2 కుండీలు పెట్టాలనుకున్నాను. ఒకటి పచ్చగా ఉన్న కుండి, ఒక తొట్టి. ఇక్కడ ఎండిపోయిన చెట్టు, ఎండిపోయిన కుండి, చెట్టు, ఒక తొట్టి నీ దగ్గర పెట్టాలనుకున్నాను నీకు అర్థం అవటానికి. ఇది దేవుని బిడ్డలకు సూచనగా ఉంది, దేవునిలో ఫలించే వారికి సూచనగా ఉంది. ఇది పచ్చగా నీటి కాలువల యోర్న నాటబడిన చెట్టు వలె, నీటి కాలువల యోర్న నాటబడిన చెట్టు వలె పచ్చగా ఎదుగుతూ ఉన్నది. ఇదేమైపోయింది? అందులో నుండి వేరైపోయింది. అందులో నుండి నేను కుండీలో ఉన్నాను, నేను కుండీలో ఎదుగుతున్నాను అనుకుంటుంది, కానీ అదేమైపోయింది? ఎండిపోయింది. నీలో ఇక్కడ ఎంతమంది ఆ సహవాసానికి దూరముగా, ఆయనలో అంటుకట్టబడకుండా, ఆయనలో నిలిచి ఉండకుండా, మారు మనసుకు తగిన ఫలములు ఫలించకుండా ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా నరకబడి అగ్నిలో కాల్చివేయబడటానికి సిద్ధపడుతున్నారు. జాగ్రత్త సుమా, తీర్పు కాలం రాబోతుంది. దేవుని బిడలు, లోక సంబంధులు వారు కలిసే ఉన్నారు. గొర్రెలను మేకలు కలిసే ఉన్నాయటండి. తీర్పు కాలంలో ఏం చేస్తాడంటే మేకల్లో నుండి గొర్రెలను వేరు చేస్తాడట. అర్థమవుతుందా? ఈ గొర్రెలు దేవుని సంబంధులు, ఈ మేకలు లోక సంబంధమైనవి. గొర్రెలు సాధుత్వం కలిగినవి, దేవుని సంబంధులు గొర్రెలు. కనుక ఈ గొర్రెలను పిలిచి, నా తండ్రి చేత ఏర్పరచబడిన వారులారా, లోకము మొదలుపెట్టిన నాటి నుండి మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో ప్రవేశించండి అని ఈ గొర్రెలను కుడి ప్రక్కన ఉన్న వారందరినీ కూడా తన రాజ్యంలోకి పిలుస్తాడట. తీర్పు సమయంలో ఆయనకు వేరుగా ఉండి ఎండిపోయిన ఈ యొక్క లోక సంబంధమైన మేకలు అగ్నిలో వారు ఆహుతి అవటానికి వారిని తోలి వేస్తాడట. కనుక ప్రియమైన వారులారా, నేను ఒక మాట చివరిలో చదివి నేను ముగించేస్తాను. మన ఫలములు ఎలాగున్నాయి? మనం ఫలిస్తున్నామా? మీరు వెళ్ళి ఫలించండి అని ఆయన నియమించాడు. మనము ఫలించాలి, ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించాలి. ఆయనకి ఇష్టమైన ఫలములు మనం ఫలించాలి. ఫలములు లేని అంజూరపు చెట్టులాగా ఉంటే ప్రయోజనం లేదండి. ఆకులుంటే ప్రయోజనం లేదు. ఏముండాలా? ఏముండాలండి? ఏముండాలా? అమ్మా చెప్పండి, ఏముండాలి? ఫలములు ఉండాలా. మారు మనసుకు తగిన ఫలం ఉండాలి. నీవు ఇంతకాలపు విశ్వాసువైనా, ఆయన ఇంతకాల విశ్వాసువి, పోన్లే నిన్ను క్షమించి నా రాజ్యంలో చేర్చుకుంటాను అండు. నీవు ఫలములు ఉన్నాయా లేదా?
నీవు నాకు ఇష్టమైన ఫలములు ఉన్నాయా లేదా అని ఒక్కొక్క చెట్టుని పరిశీలన చేస్తాడు. ఫలములు లేకపోతే ఏం చేస్తాడో తెలుసండి? ఇక ఎన్నడూ నీవు కాయకుందువుగాక, నీవు ఇంకా ఎన్నడూ కూడా నీ ఫలములు ఎవరు కూడా భుజించరు, నీవు నరకబడి అగ్నిలో వేయబడతావని చెప్పి మరి వారికి అక్కడే వెంటనే తీర్పు వస్తుంది. కనుక ప్రియమైన వారలారా, మనము క్రీస్తు కొరకు ఎలాగుండాలండి? ఎలాగుండాలి? మారు మనసుకు తగిన ఫలం ఉండాలి. దేవుణ్ణి అడగండి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోండి. దేవా, నేను రక్షణ అయితే పొందాను కానీ నా జీవితం మార్చు నాయన. ఎంతకాలమైనా నా కోపం తగ్గట్లేదు, ఎంతకాలమున్నా నాలో ఉన్న అసూయత నేను వదిలిపెట్టలేకపోతున్నాను, నాలో ఉన్న పాప జీవితాన్ని వదిలిపెట్టలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ 3 అంగుళాల బీడి, 6 అడుగుల మనిషి 3 అంగుళాల బీడికి బానిస అయిపోతున్నాడు. ఆ బీడి కాల్చకపోతే మనిషి నిలబడ్డానమాట అండి. దానికి బానిస అయిపోతున్నాడు. దేవునికి కాదు దాసుడు. దేనికి దాసుడు? బీడీకి దాసుడు, సిగరెట్కి దాసుడు, ఒక్కాకు దాసురాలు. ఒక్కాకు లేక నవలకపోతే అటో ఏదోలాగా ఉంటుందట. అవన్నీ లోక సంబంధమైన వ్యర్థమైన వాటికి నీవు ఎగబడి పాపంలో పడిపోవద్దు. చిన్న కాయ కోసమే చిన్న కాయ కోసమే అవ్వ వెంపడి ఏం చేసింది? ఆ కాయ కోసుకుంది. వద్దన్నాడు, తినొద్దు, నీవు తింటే తినమనే చచ్చిపోతావు అని చెప్పినప్పుడు వినాలి కదండి, వినాలి కదా. అయ్యో ప్రభువా, నేను ఇంతకాలం 40 ఏండ్లు 50 ఏండ్లు నేను దేవుని మందిరములో నేను పరిచర్య చేశాను, దేవుని సన్నిధికి విడివకుండా నేను వెళ్ళేవాడిని, కానుకలు ఇచ్చేదాన్ని, కూటాలు పెట్టుకున్నాను, కూటాలకు వెళ్ళేదాన్ని, నన్ను ఎరగవా ప్రభు అంటే నీవెవరవో నాకు తెలియదు. అక్రమము చేయువారులారా, నేను ఎవరినో? కనీసం ఆయన చేతిలో ఒక్క పండన్నా పెట్టగలవా? ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేతిలో ఒక్క పండైనా, ఏ పండు అండి? అలాగే చెప్పుంటే గెల పట్టుకొచ్చేద్దునండి. ఈ గెలలు కాదు, ఈ కాయలు కాదండి ఆయన అడిగేది, ఆత్మఫలాలు దేవునికి అవసరమైనవి. మారు మనసు తగిన ఫలములు ఫలించి మీరు దేవునిలో నిలిచి ఉంటే తండ్రి మీరు ఏది అడిగితే అది ఇస్తాడటండి. మీరు ఏది అడుగుతారో అది మీకు ఇస్తాడు, అది మీకు అనుగ్రహింపబడుతుంది. కనుక మీరు వెళ్ళి ఫలించండి అని యేసు ప్రభువారు మనలను పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనం మరి అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. మనమందరూ దేవుని కొరకు ఫలిద్దాం. ఎలా ఫలించాలి? ప్రార్థనా జీవితంలో ఫలించాలా, వాక్యం చదివే దానిలో ఫలించాలా, దేవుని వాక్యం ధ్యానించే దానిలో ఫలించాలా, ఉపవాస ప్రార్థనలో ఏకీభవించాలా, మరి కూటాలు వెళ్ళాలి, కూటాలు పెట్టుకోవాలి. ఎన్నో రకాలుగా దేవుని కార్యాలు మనం చేసి దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు మనలను ఫలింపచేస్తాడు, మంచి ఫలములు ఫలిస్తాము, దేవుడికి ఇష్టముగా మనము ఇష్టలుగా ఉంటాము. దేవుని రాజ్యములో గొప్ప ఆనందాన్ని మనము కలగబోతుంది. అటువంటి ఆనందాన్ని దేవుడు నీ కుటుంబానికి దయచేయాలని చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నాయన చక్కని నడిపించావు, చక్కగా ఫలించటానికి నాయన అనేక రకాలుగా మీరు మాతో మాట్లాడినారు. నాయన బాప్తిసం తీసుకున్నామంటే సరిపోదు నాయన, మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. ఆ ఫలములు మాలో
నాయన మీరు భుజించడానికి ఇష్టపడుతున్నారు నాయన. మేము బహుగా ఫలించుట వలన తండ్రి సంతోషిస్తాడని నాయన నీ లేఖనము ద్వారా మాట్లాడినాం. మేము తండ్రిని సంతోషపరిచే వారముగా మంచిగా ఫలించుటకు నీ కృప అనుగ్రహించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ఆశీర్వదించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను. వీరిని వీరి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ వారం అంతా కూడా నీ సన్నిధి ఒక్కొక్కరికి నాయన తోడుగా ఉంచండి. వారికి వారి కుటుంబాలకు నాయన నీ సన్నిధి తోడుగా ఉంచి కాపాడండి. నాయన ఎవరెవరు గుప్పిలు విప్పి కానుకలు సమర్పించారో వారికి 30 60 100 ప్రతిఫలం దయచేయండి. నీ సన్నిధికి ఏం తీసుకుని వచ్చి నీకు సమర్పించినారో వాటిని బట్టి కూడా ఆశీర్వదించమని నాయన మా ప్రయాణంలో కూడా నీ సన్నిధి నుంచి క్షేమముగా వెళ్ళి రావటానికి మీరు సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఆరాధన అనంతరము దీప వాళ్ళ ఇంట్లో జరగబోయే స్తుతి కూడికలో మేమందరూ పాల్గొని నిన్ను మహిమపరచడానికి నీ కృప అనుగ్రహించమని మమ్మను మీ పాదాలకు అప్పగించుకుంటూ విత్తబడిన వాక్యం ప్రతి వారిలో ఫలించులాగన నీవు సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడి స్తుతి కీర్తన పాడుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.